సర్కార్ కొలువు వేస్తోళ్ళు ఎప్పుడు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ కురకాల్సి ఉంటది. హబ్బో గంత దూరమా, వామ్మో గాజంగట్లక, ఆ ఏరియా మంచిది కాదు, నేను పోనంటే నడవది. చిన్న చిన్న ఆఫీసర్లు ఏమో గాని పెద్ద ఆఫీసర్లు మాత్రం ఎప్పుడు సూట్ కేసు తయారు పెట్టుకునే ఉండేటట్టు రూపో. 5 మంది కాదు 10 మంది కాదు, ఒక్కపారే 44 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిండ్రు. ఈ కాంచి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. హైదరాబాద్ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన జిమ్మెదారి ఈమెదే. ఇక నిన్నటిదాకా ఈ సీట్లున్న రోనాల్డ్ రాజ్ సార్ ను కరెంట్ డిపార్ట్మెంట్ పెబ్బగా పంపిండ్రు. పైసల శాఖకు సందీప్ కుమార్ సుల్తానియా సారు, వాటర్ బోర్డుకు అశోక్ రెడ్డి సార్ పోతే గుల్ల శాఖను శైలజ రామయ్యర్ మేడానికి ఒప్పచెప్పింది సర్కారు. ఇన్ని రోజులు కరెంటు శాఖలో ఉన్న రిజ్వీ సార్ ఇక ట్యాక్సుల శాఖకు పెబ్బ. ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను నడిపిస్తాడు. చదువుల శాఖను నరసింహారెడ్డి సార్ చూసుకోవాలి. అట్లనే కొన్ని జిల్లాల కలెక్టర్లు సుత మారిండ్రు. మొన్ననే ఓ 20 మందిని అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు పంపి ఇయ్యాల గీళ్లను. ఎవరు ఏడుంటే మంచిగా పని చేస్తారు, ఎవరి పనితనం ఏంది, సీనియర్లకు ఏమి ఇయ్యాలి, జూనియర్లను ఏడబెట్టాలనేది చూసుకొని ట్రాన్స్ఫర్లు చేస్తారన్నట్టు.